నిన్న చాలా గ్రామాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున 4 పథకాల అమలు చేసే కార్యక్రమాలు జరిగాయి. దాంట్లో చాలా చోట్ల ప్రజల నుంచి అనేక ప్రశ్నలు అధికారులకి, ప్రజాప్రతినిధులకు ఎదురయ్యాయి. చాలా చోట్ల ప్రజలు తిరగబడ్డారు. మాకు పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు, అర్హుల జాబితాలో మేము ఎందుకు లేవని. అయితే నిన్న రుణమాఫీ గురించి కావచ్చు, రైతు భరోసా గురించి కావచ్చు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్, తర్వాత రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చినటువంటి విధానం గురించి ఒక 2 వీడియోస్ మనం చూసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. రైతు బంధు వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులు వేసుకున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఇచ్చిన అంటలేదు. 2 లక్షల రూపాయలు. సో కేసీఆర్ బాగుండే అని ప్రజలు అంటున్న విషయాన్ని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు అన్నమాట. రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది, ఒకటే తిరుగుతారు జనం ఊళ్ళో కొట్టింది. సో రైతు భరోసా దగ్గర ఎగ్గొట్టేసాం అనేది స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అన్నరా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి 30 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ రోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు తకిమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 20 minutes later. రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో అది నిన్న బ్యాంకులకు హాలిడే కాబట్టి అర్ధరాత్రి దాటగానే రైతులందరికీ పడతాయన్నారు. కానీ మళ్ళీ మార్చి 31 అని డెడ్ లైన్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో అది మాట మార్చినటువంటి విధానం అంటూ ఒక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఒక విస్మయం, ఆశ్చర్యం వ్యక్తమవుతున్న పరిస్థితి.